బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అంటే ఇక్కడ ఒక్క పాయింట్, మీరు ఒక 50 ఏళ్ల సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు. అంటే మీరు అన్నిట్లో ఉన్నారు, ఇందులో లేరు, అన్నీ మీకు తెలుసు, బట్ మీకేమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ. ఇప్పుడు మొదటి నుంచి కూడా సార్ అన్ని చోట్ల ఎక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడుకున్నా ఒకరి ఎదుగుదల కానీ లేకపోతే ఒకరి తాలూకా డౌన్ఫాల్ కానీ వీటన్నిటి మధ్యలో క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తారు సార్. అందరూ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అనగానే ఓకే, రాజకీయాలు అంటే ఇంకా క్యాస్ట్ బేస్డే అనుకోండి, ఇంకా అవి ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా ఆ గొడవలు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది ఈ రూమర్ కానీ ఈ ఆరోపణ కానీ సినిమా పరిశ్రమ మీద? ఎందుకంటే మీరు ఒక వర్గం, చిరంజీవి గారు ఇంకొక వర్గం. బట్ చిరంజీవి గారి గురించి మీరు ఇంత గొప్పగా మొదటి నుంచి మాట్లాడారు ఏం సార్? ఆయన రేజ్ కూడా అలాగే అందరూ ఎంకరేజ్ చేసి ఆయన తలని పట్టుకున్నారు. ఈ ఆరోపణ ఎందుకండి సినిమా పరిస్థితి? నాకు తెలిసినంత వరకు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఏ రోజున కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు అక్కడ. నువ్వేం క్యాస్ట్ అనేది ఎవరికి తెలిసేది కాదు. ఫలానా పేర్లు చెప్పుకున్నా ఫలానా డైరెక్టర్ అని చెప్పుకునే వాళ్ళేమే తప్ప ఇదిగో ఇతని క్యాస్టాడు, ఈ క్యాస్టాడు కాబట్టి మనం చేయాలి అనేది ఇట్లాంటివి ఉండేవి కదా అసలు. ఓకే, హైదరాబాద్ వచ్చిన తర్వాత అది ఈ రాజకీయం ఇక్కడ అందరూ కూడా ఇది కదా. మెడ్రాస్లో ఉన్నంత వరకు ఏంటంటే సినిమా వాళ్ళందరూ ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్. జెంట్స్ కలిసేవారు, లేడీస్ కూడా, ఫ్యామిలీ లేడీస్ కూడా వాళ్ళు కూడా చక్కగా కలుసుకునేవారు. ఎందుకంటే ఏ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా మన సినిమా వాళ్ళందరినీ పిలుచుకునేవాళ్ళం. అందుకని అందరూ అసలు ఎక్కడ ఎవరికి కూడా క్యాస్ట్ అనేది తెలియదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా అప్పటికే క్యాస్ట్ స్టార్ట్ అయిపోయి, అంటే అప్పట్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చౌదరీస్ దే డామినేషను, లేకపోతే ఇంకొక కులం వాళ్ళని రానివ్వకుండా అడ్డు పెట్టారు, కొంతమంది తాలూకు ఎదుగుదలను ఆపేశారు అని కొంతమంది జర్నలిస్టులు ఇటీవల రోజుల్లో యూట్యూబ్లో మాట్లాడుతున్నారండి. పెట్టారు గారండి. అసలు నిజంగా అదే మాట మీరు అన్నట్టు జరిగినట్టే ఇవాళ రోజున ఎవరో వచ్చేవారు కాదు. మరి సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ 75% చౌదరీస్ ఆర్టిస్టు, మెయిన్ రామారావు, నాగేశ్వరరావు, సోహన్ బాబు గారు, కృష్ణ గారు, మీరు అందరూ. అవును, ఒక కృష్ణరాజు గారు మినహాయిస్తే అందరూ వాళ్ళు. మరి డిస్ట్రిబ్యూటర్స్, మీ ఏ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ అయినా చెప్పండి, అందరూ వాళ్ళే. థియేటర్స్ ఉన్నవాళ్ళు అది ఎక్కువ వాళ్ళే. ఇంత డామినేషన్ ఉంది, ఫలానా వాళ్ళు రాకూడదని అనుకోవాలి. టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎందుకంటే క్రియేటివ్ జాబ్ సినిమా అనేది. అవునండి. ఇది పార్టీ అంటే అది వేరే విషయం. ఇదిగో ఈ మన కులం అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటే ఇతను ఓట్లు ఇన్ని వస్తాయి ఎందుకని చెప్పి కులానికి ఇన్ని ఓట్లు, సినిమా అది కాదు కదా. సినిమాలో టాలెంట్ మనకు ఇచ్చిన క్యారెక్టర్ బాగా ఎవడు చేయగలడు, ఎవరికి మార్కెట్ ఉంది చూసుకొని చేస్తాం అంతే తప్ప సినిమాలో మెడ్రాస్లో ఉన్నంత వరకు అసలు క్యాస్ట్ అనేది లేదు సార్. ఎవరే క్యాస్ట్ కూడా తెలియదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం కొంతవరకు వచ్చింది, బట్ అది కూడా టెంపరీ. ఇప్పుడైనా ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అదేనండి అసలు ఇప్పుడు విజయబాబు రెడ్డి గారు నేను అన్నాను అనుకున్నాం, మేము అందరం ఒక్క ఊరి నుంచి వచ్చాం, మేము ఇద్దరు రూమ్మేట్స్, అంత క్లోజ్. బాపిరెడ్డి గారు మీరు మరి అన్ని సినిమాలు చేశాను ఆయన దగ్గర. అప్పుడు 6-7 సినిమాలు చేశాను. చిరంజీవి వచ్చిన కానీ చిరంజీవికి షిఫ్ట్ అయ్యాడు. అది ఎప్పుడు తప్పని నేను అనుకోలే. చిరంజీవి టాలెంట్, అద్భుతమైన టాలెంట్ ఉంది, మంచి మార్కెట్ ఉంది, అప్పటికే బాగా మార్కెట్లోకి వచ్చాడు. అవునండి, ఫైల్లోకి అని చెప్పి బాపిరెడ్డి బాగుంటుంది అతనితో చేయి అన్నా. నేను కూడా అట్లా అది ఈర్చిపడేవాడిని. అతను మన కులం కాదు అయితే బాపిరెడ్డి గారు ఇదేంటి, అది అతను కాపు మనం కమ్మ కదా ఇదేంటి అని అన్ని ఉండేవాడిని. నన్నే పెట్టుకోను, నేను నన్ను వదిలేసి అతను పెట్టుకుంటామంటే అనలేదు కదా. అవునండి. మనకు ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్గా తెలుగాడు ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలి, నటించగలగాలి కదండి, పెర్ఫామ్ చేయగలగాలి కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు చౌదరి అయినంత మాత్రాన్ని ఆయన అందరూ ఆరాధించలేదు. అదే కదా, కృష్ణుడిగా రాముడిగా ఏ వేషం ఇస్తే ఆ వేషాన్ని ఆరాధించారు రామారావుని. నాగేశ్వరరావు, దేవదాసు అలాంటి విప్పనారాయణ మహా పాత్రలు చేశారు ఆయన, కాబట్టి నిలబడ్డారు. అవును, పోయిన వాళ్ళు ఎంతమందో తెలియదండి. అదే కదా, ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చి ఎంతమంది వెళ్ళిపోయారు. ఈ రకమైన విమర్శ ఎక్కువ ఎదుర్కొన్న పరిశ్రమ సెక్టార్ ఏదైనా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఒకటే సార్. మీరు చెప్పినట్టుగా అలా అయితే మీరు చిరంజీవి గారు వద్ద నన్నే పెట్టుకోమని చెప్పారు. తర్వాత అశ్విని దత్ గారు, దేవర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారితో సినిమాలు చేశారు. ఎన్నో రోజులు అందరూ కూడా వాళ్ళే, అందరూ ఎక్కువ చేయడం,
ఆయన సినిమాలతోనే వాళ్ళు కూడా ప్రయాణం చేయడం మనం కళ్ళెదురుగుండా జరిగిన చరిత్ర అది. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు మీ కెరీర్లో మీరు ముందుకెళ్తున్న దాంట్లో మీరు ఒక సినిమా రంగంలో 50 ఏళ్ళు, వ్యాపార రంగంలో 60 ఏళ్ళు, రాజకీయ రంగంలో 40 ఏళ్ళు, ఈ మధ్య ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలాగా నడిచాయి సార్ ఛానల్స్లో అన్నిట్లో. అంటే చాలా సుదీర్ఘమైన స్ట్రెచ్. మీరు ఆరోగ్యంగా ఉండడం భగవంతుడి అనుగ్రహం వల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి, ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన రంగం ఏదండి? సినిమా రంగమా, వ్యాపార రంగమా, రియల్ ఎస్టేటా, రాజకీయమా? అంటే మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ అనేదే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. అవునండి. అందుకని నేను అనుకున్నది సాధించాను, బిజినెస్లో స్టాండ్ అయ్యాను, నేను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనేది వరకు నాకు ఇప్పటికి కూడా బిజినెస్ మీదే ఆలోచన. ఓకే. సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ ఆలోచించాను, సినిమాని కూడా బిజినెస్గానే ఆలోచించారు. బిజినెస్గానే ఆలోచించాను. తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బిజినెస్ని ఇట్లని ఎక్కడ నీతిగా నిజాయితీ అక్కడ 100% నీతి నిజాయితీ చేసాం. ఇక అందుకని ఇంకెక్కడా కూడా బిజినెస్ అనేది ఆలోచించాల. సో బిజినెస్గా నేను అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఆ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్. అది సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నాకంటే ఎంతమంది అందమైన వాళ్ళు లేరు, ప్రమాణమైన పర్సనాలిటీ ఉన్నాడు. జూనియర్ ఆర్టిస్ట్లో కొంతమంది చూస్తుంటే ఏట్రా పాప ఇతను జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇంత టాలెంట్ ఉందని అనుకుంటాం. చాలా అవునండి, అవును. కొంతమంది ఏమో చేతులారా చెడగొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో రాంగ్ డెసిషన్స్ తీసుకొని కొంతమంది అవుతారు. అవునండి. అందుకని సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం సార్, పూర్వజన్మలో ఇచ్చిన అదృష్టం లాంటిది. అవును. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లో నేను ఎంత బిజినెస్ చేసినా మా చుట్టూ ఉన్న నలుగురికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు. అవునండి. పొరుగురు సర్కిల్ వరకే తెలుస్తుంది అంతే. పొరుగురు వెళ్ళామంటే నువ్వేంటి, ఎవరు నువ్వు? నేను బిజినెస్ మ్యాన్ అంటే ఏం బిజినెస్ అంటాడే తప్ప మన పాపులారిటీ ఉండదు. అవునండి. అదే సినిమా యాక్టర్ అనుకోండి, అందరికీ తెలిసిపోతాం. ఏ ఊరు వెళ్ళినా ఓ క్రేజ్గా వచ్చేస్తారు, షేక్ హ్యాండ్లు అంటారు, రండి మా ఇంటికి అంటారు. సొంత మనిషి, ఫ్యామిలీలో మనిషిలాగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు, కాఫీ ఇస్తారు, భోజనం పెడతారు, ఫోటోలు తీయించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, పదంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. ఓ ఎంబడబడిపోతారు జనం, జనం అంటారు, గన్మెన్లు, కార్లు, పైన రెడ్ బల్బులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి పదం నుంచి దిగిన తర్వాత ఎవడన్నా పలకరిస్తాడా? అస్సలు ఎవడు పలకరిస్తాడు. పలకరించండి సరికదా ఏసడిస్తారండి. ఏసడిస్తారు, అలా చేసాడు, ఇలా చేసాడు, విమర్శిస్తారు. వాడి మూలంగా నేను ఇట్లా నష్టపోయాడు, ఇట్లా ఉంటాయి. అందుకని సినిమా ఇండస్ట్రీలో వచ్చిన దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను, ఎంజాయ్ చేశాను దాన్ని. తర్వాత నాకు అభిమాన నటుడు కూడా చెప్పారంటే నాగేశ్వరరావు గారు. రామారావు కాదండి, రామారావు గారి పౌరాణిక సినిమాలును జానపద సినిమాలు నాకు ఇష్టం. సోషల్ సినిమాలు అన్నీ అంటే నాగేశ్వరరావు గారే నాకు. ఓకే. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు సావిత్రి గారి కాంబినేషన్లో వచ్చింది సినిమా వచ్చిందంటే అసలు కంపల్సరీగా ఫస్ట్ డే వెళ్ళిపోవాల్సింది. ఓకే. అలా ఉండేది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఎక్కువ. అవునండి. మొదటి సినిమాల్లో కొన్ని చోట్ల మీరు ఇలా అనుకోవడాలు నాగేశ్వరరావు అదే అనివారండి అన్నారు. నన్ను కూడా నా దగ్గర కూడా వచ్చి అన్నారు, ఏమన్నా నేను ఎప్పుడు ఆయన్ని, నాకు ఇమిటేషనే రాదు, యాక్టింగ్ అంటే నేను ఏమనుకుంటానో అది ఫీల్ అయ్యి చేస్తాను అంతే, క్యారెక్టరే తప్ప నేను ఇది చేయలేదండి అని అన్న తర్వాత ఆలోచించి తర్వాత చూస్తే నా సినిమాలో కొన్ని ఉన్నాయి. అంటే ఆయన ఇమేజ్ నాలో అలా జీర్ణించుకుపోయారండి మీరు. అది నాకు తెలియకుండా కొన్ని వచ్చినాయి, తర్వాత అవి రాకుండా జాగ్రత్త పడ్డాను. తర్వాత అదే మేము అప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో మీ సినిమాలు వస్తే అనివారండి, మాకు నవ్వొచ్చింది. ఆ మాటకి ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. నా అగ్గడి కటింగ్లో ఎక్కువ రేడి కానీ మురళీమోహన్ అంటే. బట్ మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యాయి. తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కూడా. అంటే కుటుంబ సమేతంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు. అవును. రామారావు అనేటప్పటికేమో జానపదాలు ఇవి అనేది ఒకటి చూస్తే మాస్ ఇవన్నీ. అవును. మరి కృష్ణ గారు అనేప్పుడు మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో. అవును. యాక్షన్ హీరో, డాషింగ్ అండ్ డైరింగ్ హీరో. అవును. అసలు ఎవడో చేయని అని సినిమాస్కోప్ అనేది ఏంటో తెలియదు, 70mm ఏంటో ఏమిటో తెలియదు, యాక్షన్ సినిమాలు ఏంటో తెలియదు. ఇలాంటి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.